కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ వైపు చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా మనస్సాక్షిని కదిలించేదిగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం ఢిల్లీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర వీడియో ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు, ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్ రాజు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారి శరీరంలోని వ్యక్తిగత భాగాలపై దాడులు చేశారని, మేకులు ఉన్న లాఠీలతో కొట్టారని, విధుల్లో ఉన్న పలువురు పోలీసులకు గుర్తింపు బ్యాడ్జీలు కూడా లేవని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా తమ వద్ద 110 వీడియోలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిస్పందించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్ రాజు నిరసనకారులు అదుపు తప్పి ప్రవర్తించారని, పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని వాదించారు. అంతేకాకుండా ఈ పిటిషన్లు కేవలం ప్రచారం కోసం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు దాఖలు చేశారని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఆ వాదనను ప్రశ్నిస్తూ ఇది కేవలం ప్రచారం కోసం దాఖలైన పిటిషన్ అని మీరు ఎలా చెప్పగలరు అని అదనపు సోలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరచాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణలో పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది.